ఏపీలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి టీటీడీ సంకల్పించింది. ఆలయ ద్వితీయ ప్రాకార నిర్మాణానికి నేడు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఈ ఏర్పాటును టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షిస్తున్నారు. 140 కోట్ల రూపాయల ఖర్చుతో ద్వితీయ మహాప్రాకార నిర్మాణం చేపట్టామని జేఈఓ చెప్పారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు, నాయకులు రానుండడంతో విస్తృత ఏర్పాట్లు చేశామని జేఈఓ చెప్పారు. మన రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైతే భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం నుంచి కూడా రిలీజియస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. సుమారుగా 5,000 మంది పబ్లిక్ రావడానికి కోసం కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. కూర్చోవడానికి షేర్ అయిపోయింది, వాళ్ళకి వాటర్, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం. ఈ కార్యక్రమానికి గౌరవనీయ ముఖ్యమంత్రితో పాటు మినిస్టర్స్, దాంతోపాటు టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇంటికే పూర్తి కావడం జరిగింది. ఇంకా ఉన్న మిగతా ఏర్పాట్లన్నింటినీ ఈరోజు సాయంత్రం ఇంకా పూర్తవుతాయి. సో భక్తులందరూ కూడా రేపు ఈ కార్యక్రమం తీసుకొని ఈ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని తీసుకొనేసి తర్వాత దర్శనం కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓం నమో ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీలో తుళ్లూరులో వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి టీటీడీ సంకల్పించింది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. నేడు రాజధాని వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ ఏదైతే విస్తరణ పనులకు కూడా భూమి పూజ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనుంది. ఏదైతే తిరుమల తరహాలో రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించాలని కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఏదైతే తిరుమల ఏ విధంగా ఉందో ఆ విధంగా రాజధాని అమరావతిలో వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ కూడా ఏదైతే మాడవీధులకు సంబంధించి కావచ్చు, అన్నదాన కాంప్లెక్స్ తదితర నిర్మాణ పనులకు కూడా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన కూడా చేయనున్నారు. అదైతే వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు కూడా అంకురార్పణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ రోజు జరపనున్నారు. 260 కోట్లతో 2 దశల్లో ఈ నిర్మాణం పనులు కూడా చేపట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి దశలో 140 కోట్ల రూపాయలకి, రెండవ దశలో 120 కోట్ల రూపాయలు ఏదైతే నిర్మాణ పనులకు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమానికి కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేసి ఏదైతే అమరావతి రాష్ట్రంలో ప్రధానంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించిన నేపథ్యంలో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టి ఏదైతే విస్తారంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉన్న మాడవీధులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు, ప్రాకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మించడానికి కూడా మొదటగా 140 కోట్ల రూపాయల ఖర్చుతో గోపుర నిర్మాణం, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు
5,000 మంది భక్తులు కూడా రానున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అనంతరం టీటీడీ దాని మీద కూడా బిఆర్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక నిర్మాణం సంబంధించి దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. టీటీడీకి సంబంధించి అభివృద్ధి పనుల మీద కూడా సమీక్షా సమావేశం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనుంది. టీటీడీ మెంబర్స్ కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలంటూ కూడా నిన్న బిఆర్ నాయుడు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అందరూ కూడా మంత్రులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై దాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ విధంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి దీనికి అంకురార్పణ ఈ రోజు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. రాజధాని అమరావతి కోసం భూమి